సమస్యకు కారణం ఎవరు? సమస్య అనుభవించాడు ఎవరు? నేను కాక, తాను కాక, తను తానుగా స్వయంగా కాకుండా అనుభవించేవాడు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రకృతి అనుభవిస్తుంది అనుకుందాం. ప్రకృతికి తనకు తాను గ్రహించే లక్షణం లేనిదిన, అంటే తాను గుర్తించి గమనించి తెలుసుకుని శబ్దంతో భావంతో అనుకునే లక్షణం లేదు, ఇతరులకు జాబు చెప్పే లక్షణం లేదు. ఓ చెట్టు తాను గ్రహించి నేను వెళ్ళగలిగిని, నేను మామిడి చెట్టుని తెలుసుకుని మిగతా చెట్లతో వాళ్ళు మాట్లాడుకుంటాయా? పరస్పరం ఒక చెట్టు ఇంకో చెట్టుతో, ఒక మొక్క ఇంకో మొక్కతో, పంచభూతాల ఆకాశం అణువులతో, అణువులు ప్రకృతితో, సూర్యుడు వెలుతురుతో, సూర్యుడు చంద్రుడితో మాట్లాడతాయే. అదే ప్రకృతి శక్తులు ఏవైనప్పటికీ జడ పదార్థములే. జడము అంటే తాను గ్రహించి గుర్తించి తెలుసుకుని స్వయం అవగాహన లేని లక్షణం కలిగింది జడ పదార్థము అన్నవాడెవరు? తానే. అంటే తానే సమస్యకి కార్యము, కారణము, ఆధారము, అధిష్టానం తానుగానే స్వయంగా అనుభవనుభూతిగా ఉన్నాడు అని ముందు ఫస్ట్ అవగాహన చేసుకో.